హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక సింపుల్ మినీ వ్లాగ్ అనమాట. ఎస్టర్డే కూడా నేను ఒక సింపుల్ మినీ వ్లాగ్ అయితే పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను. సో చాలా థ్యాంక్స్ అనమాట అందరికీ. సో ఇప్పుడైతే మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో అది ఒక డ్రీమ్ ప్లేస్ అని చెప్పచ్చు మా ఫ్యామిలీ అందరికీ. మేమందరమే ఎంతో ఇష్టపడే ఒక పర్సన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. బట్ ఈ వ్లాగ్లో మా జర్నీ అనేది ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ అయింది, మా ఇంటి దగ్గర నుంచి ఎలా స్టార్ట్ అయింది అనేది చూపిస్తున్నాను అనమాట. నా గొంతు కొంచెం బొంగరిపోయింది, మొత్తము కోల్డ్ చేసేసి వాయిస్ ఏదోలా ఉంది కదా, బర్ర గొంతు అయిపోయింది. సో ఏం అనుకోవద్దు, యాక్చువల్గా నా వాయిస్ ఇలా ఉంటుందిలే బర్రె గొంతులాగా. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ కోసము, ఇంకా రాలేదు, టైం పడుతుందంట. సో అందరం ట్రెడిషనల్ లుక్లోనే ఉన్నాము. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మేము ఏదో ఒక ప్లేస్కి అయితే ఏ ప్లేస్కి వెళ్తున్నామో అని చెప్పి. సో మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే నచ్చదో కింద కామెంట్ చేయండి. సో నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ నచ్చని వాళ్ళు అయితే నాలా కూడా ఎంతోమంది ఉంటారు కదా. సో నాకైతే అస్సలు నచ్చదు ట్రైన్ జర్నీ అనేది. ఎందుకో నాకు అట్మాస్ఫియర్, ఆ స్మెల్ ఏమో నచ్చదు. ఈవెన్ నేను ఫుడ్ కూడా తినలేను అనమాట ట్రైన్ లోపల. సో వాటర్తోనే అలా అలా వచ్చేయాలి, బట్ ఆకలికి ఉండలేం కదా. సో అందరికీ నచ్చదు, మా వాళ్ళు ఎవరికీ నచ్చదు, బట్ తప్పదు, వెళ్ళాలి, అన్నీ ఫేస్ చేయాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. సికింద్రాబాద్లో మార్నింగే దిగేసాము. ఇంకా దిగిన వెంటనే అందరికీ ఆకలి వేసింది ఫుల్. సో అందుకే సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్ లెక్క ఏసీ రూమ్స్ అయితే ఇచ్చారు అందరూ ఉండేలాగా. ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి లైక్ బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే సికింద్రాబాద్లోనే ఒక మంచి రూమ్ అయితే తీసుకున్నాము. ఒక 3 రూమ్స్ తీసుకున్నాము, ఎందుకంటే మేము టోటల్ 20 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి. అండ్ ఇంక అక్కడి నుంచి మేము నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళేలోపు మాకు చాలా టైం ఉంది. ఈ గ్యాప్లో హైదరాబాద్ సిటీ చూద్దాం అనుకున్నాం, బట్ హైదరాబాద్ అంటే నైట్ టైం చూస్తేనే బాగుంటుంది, డే టైం కన్నా కూడా. హైదరాబాద్ అంటేనే నైట్ సిటీ అనమాట. సో బట్ నేనైతే చార్మినార్ చాలా టైమ్సే చూశాను, బట్ మా ఫ్యామిలీతో కలిసి చూడడం ఇదే ఫస్ట్ టైము. బట్ చార్మినార్ మనం ఎంత చూడాలనుకున్నా ఆ చుట్టుపక్కల ఆ షాప్సే మనకు అట్రాక్టివ్గా ఉంటాయి. సో అందుకే అక్కడ కొన్ని కావాల్సిన థింగ్స్ అయితే తీసుకున్నాం, లైక్ క్లిప్స్, ఇవి జడ బ్యాండ్లు అవి తీసుకొని ఇంకా బిర్లా మందిర్కి అయితే వచ్చేసాము. చాలా ప్లేసెస్ చూడాలని చెప్పి ఏవేవో ప్లానింగ్స్ చేసుకున్నాము, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, బట్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇంకా ఫైనల్గా బిర్లా మందిర్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఫోన్ అయితే అలవ్ లేదని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేనేదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వీడియో తీసుకుందాము అని చెప్పేదో అనుకున్నాను, బట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మొబైల్ అలవ్ లేదమ్మా, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి అని చెప్పారు. బట్ ఈ లోపల మనకి ఏదో ఒకటి వీడియో వస్తుంది కదండి, నేను కింద నుంచే తీసుకుంటూ స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎక్కారు. నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. అండ్ చూడడానికి చాలా బాగుంది. నేను మూవీస్లో అలా చూశాను, కానీ డైరెక్ట్గా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది, అది కూడా ఫ్యామిలీతో ఉండేసరికి. అండ్ ఈ డ్రెస్ అయితే నేను ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను. సో మొత్తం కాటన్ అనమాట ఫ్యాబ్రిక్. సో ఇంతే ఈ సింపుల్ వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను, అంతే, బాయ్ బాయ్.